సఫారీ ఏరియా అనుకుంటా. అక్కడక్కడ చెట్లుండి మిగతా ప్రాంతమంతా ఖాళీగా గడ్డితో ఉంది. పైన ఎండ మండిపోతోంది. ఇంతలో ఓ సింహం అక్కడికొచ్చింది. ఎండ తీవ్రతకు అది బాగా అలసిపోయినట్లుంది. ఆ చెట్టు నీడన సేద తీరేందుకు వెళ్ళింది. అక్కడ నిల్చుని సేద తీర్చుకున్నాక కాసేపు పడుకుందామని నిద్రకు ఉపక్రమించింది. ఇంతలో ఆ చెట్టుపైనుంచి ఏదో దబ్బున పడింది. ఒక్కసారిగా సింహం ఉలిక్కిపడి లేచింది. ఏదైనా జంతువు తనపై అటాక్ చేసేందుకు వస్తోందా అన్నట్లుగా చుట్టూ పరికించి చూసింది. కనుచూపు మేరలో ఏదీ కనిపించలేదు. అనుమానం తీరక చెట్టుపైకి చూసింది. అక్కడ ఏమీ కనిపించలేదు. మెల్లగా లేచి చెట్టుపై నుంచి పడిందేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళింది. దగ్గరికి వెళ్లి చూడగా అదొక జింక కళేబరం. అయినా దానిని సింహం తినలేదు. అయినా వేరే జంతువు వేటాడిన ఆహారాన్ని సింహం తినదనుకోండి. సింహం వేటాడితే మామూలుగా ఉండదు. అందులోనూ అడవికి రారాజు కదా. ఎంత పెద్ద జంతువునైనా ఆవలీలగా వేటాడేయగలదు. అలాగే దాని కడుపు నిండిందంటే తన పక్క నుంచి వెళ్తున్న ఎవరినీ ఏమీ చేయదు సింహం. చెట్టు మీద నుంచి పడిన జింక పిల్లను అంతకుముందు ఓ చిరుత వేటాడి తినకుండా వదిలి వెళ్ళినట్లు తెలుస్తోంది. బహుశా ఆ చిరుత కూడా ఏదో శబ్దాన్ని విని తననెవరో వేటాడుతున్నారనుకుని భయపడి వదిలేసి పారిపోయి ఉంటుంది. అయితే మన సింహం గారు ఎవరో తెచ్చుకున్న ఆహారం మనకెందుకనుకుందో ఏమో ఆ జింక కళేబరాన్ని తినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోని 14.7 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఇక ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అలిసిపోయిన సింహానికి ఆకలి చచ్చిపోయినట్లుంది అని కొందరు, ఎంతైనా సింహం సింహమే అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.